శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షళనం చేస్తుంది. అట్టివారి ఉపకారాల రాసి జన్మజన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వల్లే పరమ శాశ్వతమైన సుఖాలను కలగజేస్తాయి. వారి మనసులో ఇది నాది అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గతాధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గురించి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణ అడిగి పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్రపుల్లలు కొని రాసి పోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట ధునిలో వీల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుంచి తమ ఇళ్లకు మరలి వెళ్ళే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతినివ్వడం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారి షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరిని రిక్తహస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అయితే ఆ విభూతి యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా ధుని ఎందుకు? రోజు విభూతినివ్వడం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏంటి? వారి సూచన ఏంటి అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటిదని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చర్చగా పడిపోయి అది వట్టి బూడిద అని స్పష్టమవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూతినిస్తాను. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూతి గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్య బిడ్డలు మామ అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. ఈ విభూతిని అద్దుకుంటే ఆది వ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తర్వాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. అందువలన విభూతి విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలనే విభూతి దక్షిణాల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరడం అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతినిస్తారు. నిత్యం మసీదులో ధుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతుంటుంది. అందులోని విభూతిని బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదమని విభూతిని ఇచ్చేవారు. తమ బొటని వేలితో భక్తుల నొసటన అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది విభూతి బూడిద ఇవి 3 పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదయ్యపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూతి యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం పతనమయ్యే పోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి అని విభూతి ప్రదానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైందని నిర్ధారణగా తెలుసుకుని జగత్తు యొక్క మిత్రత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూతియే అని తెలుసుకోండి. విభూతి అంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి.
ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామమాత్రమే, నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఉదయాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊదీ సంచులు పట్టుకొని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా, అత్యంత శ్రావ్యంగా మాటిమాటికి ఈ 2 పాదాలను పాడేవారు. సారాంశం, బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూతి సంచుల్ని ప్రసవించింది. వానిని లెక్కించడం ఎవరితరమో కాదు. ఈ విభూతి పరమ శుభప్రదం. విభూతి ప్రదానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూతి గురించి అడుగుతుంటారు. అలా అడగకపోతే విభూతులను మహత్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీణులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్తున్నాను. నారాయణ మోతీరామ్ ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామన్రావు మోడక్క అనే బాబా మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తన తల్లిని వెంట పెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయటం అనే సేవాధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బతుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవటం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయ్య కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానిని గమనించి అతనికి సాయి చరణాల యందు నిష్ట పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాల యందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషుల్లో తమకు సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవమవుతుంది. తర్వాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకి భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తిభావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలు కుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూతిని రాసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఎంత వెతికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదైంది. విభూతి లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను అర్థించాడు. తర్వాత ఆ పటం కింద అగరవత్తుల నుంచి రాలిన బూడిదను ఆ క్షణం విభూతిగా భావించాడు. సాయినామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలు కుట్టిన చోట అద్దాడు. భక్తిభావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు, కానీ విభూతిని రాసిన తక్షణం బాధ వచ్చిన దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. ఇదేనా అగరవత్తుల నుంచి రాలిన విభూతి? దీనిని బాధపడిన వ్యక్తికి రాయడం జరిగింది. కానీ విభూతి అని భావించినప్పుడు దారిపైన మట్టి కూడా అటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డ వారికి, వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చెయ్యండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చంద్రకర్ని వేడుకున్నాడు.
ఆ కబురు తీసుకుని వెళ్ళేవానికి నాన్న కూడా ఆ దారిలోనే కలిశాడు. అప్పుడు నాన్న భార్యతో కళ్యాణ్ వెళ్తున్నాడు. ఠాణాపట్టణం స్టేషన్ వద్ద నాన్నకి ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూతి లేదు. దారిలో నేలపైన మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థుని ప్రార్థించి వెనకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకొని ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నాన్న బాబాను ప్రార్థించి మట్టిని విభూతిగా భావించి భార్య నొసటిన అద్దినప్పటి నుండి ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తరంగా చెప్పవచ్చు. ఇది విభూతిని గురించిన చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చంద్రకర్ జామ్నేర్లో మామల్తారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణేకతరపత్రుడైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూతి యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులవ్వండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే 2వ ఊది చమత్కారాన్ని చెప్తాను. నానా యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేర్ నుండి సాయి సమర్థుని ఎన్నో విధాలా పిలవసాగింది. జామ్నేర్లోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. బాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. జగత్తులో వారికి తెలియంది ఏదీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండడం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూతిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామగిరిబోవా అనే గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అతని ఊరు ఖాండేష్లో ఉంది. ప్రయాణానికి సిద్ధమై అతడు మసీదుకు బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరధారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారి అనుమతి తీసుకోకుండా వెళ్ళరు. వివాహం కానీ, ఉపనయనం కానీ, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం కానీ, ఏ సంకల్పం కానీ బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గిరి వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరడానికి వారి అనుమతిని కోరాడు. బాబా, ఖాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదిని, ఆశీర్వాదాన్ని, బయలుదేరడానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపుగీర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేర్ వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకొని నీవు ముందుగా సాగిపో అన్నారు. మాధవరావు దేశపాండేతో, శ్యామ, ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అడకర వ్రాసిన ఆరతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తర్వాత గోసావికి విభూతినిచ్చి మరికొంత విభూతిని పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకుని వెళ్ళి నానాకివ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకొని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామజనార్దనుడు రాసిన ఆరతి జ్ఞానరాజ అను ఆరతి పాట వంటిదే ఈ ఆరతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామజనార్దనుడు జనార్దన భక్తుడు, మాధవ అడకర్ సాయి పాదాంకితుడు. ఇతని ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండింది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైంది. విభూతి వెంట బాబా పంపించిన ఆరతి పాటను అంతటినీ శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తర్వాత తెలుస్తుంది. ఆరతి. ఆరతి గైకొను సాయిబాబా ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణధూళియందు ఈ దాసునికి, భక్తులకు ఆశ్రయాన్నివ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షుల కళ్లకు శ్రీరంగనిలా దర్శనమిస్తారు. దయాగనులైన సాయినాథ, మీరు వారి వారి భక్త విశ్వాసాల అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారం.
మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధం, ఊహాతీతం. ఏ దిక్కులేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవటానికి యాత్రకు వస్తారు. వారి భయభయాన్ని తొలగించండి. మీ చరణధూళి సేవయే నా యొక్క సంపద. దీనిని నేను కోరుకునేది. దేవాదిదేవా, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మసుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవునికి తాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీరితో నేను జామ్నేరు ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయని బాబా చెప్పారు. సాయిబాబా పాదాల యందు విశ్వాసం ఉంచి గోసావి వెళ్ళడానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసా వహించి బాపుగీర విభూతి ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడే త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వల్లే జామ్నేరుకు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యము లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. ₹1.14 రైలు టికెట్టు కొనగా మిగిలిన 2 అణాల డబ్బుతో ముందుకు సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్ ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూశాడు. అప్పటికే అతని షిరిడీ నుంచి వచ్చిన బాపుగిరి ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులు ముందుకు వచ్చి, మీలో షిరిడీ బాపుగిరి ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగడం తన కోసమే అని తెలుసుకొని ముందుకు వెళ్ళి, బాపుగిరిని నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చంద్రకర్ నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదామని చెప్పాడు. బువ్వాకి చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుంచి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైనవనిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పట్లామది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు అవేమైనా బాడుగా కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 గంటలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలు వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు తాగడానికి వదిలాడు. నేను ఇప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దామని అన్నాడు. నేను మంచినీరు తీసుకొని వస్తాను, మనం మామిడి పళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదామని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసలమాన వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడవాల శత్రువుని పుత్రును, రాజపుత్తి జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నాన్న పంపించారు. మనసులో ఏ సంకోచం లేకుండా నిశ్చింతగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఇద్దరు పలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోకి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించడంతో గుర్రాలు ఆగాయి. రామ్గీరు మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు పక్కకు వెళ్ళి కూర్చొని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు. టాంగావాడు కూడా లేడు. ఎవరూ కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చినవాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గీరు మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసావి ఆఫీస్కి వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడ వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామ్గీరు విభూతిని, ఆరతిని బయటికి తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతానంతా మనవి చేశాడు. విశేషం ఏంటంటే, విభూతి వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని, బాధను తొలగించడానికి నవచండీ హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేయించడం చూసి రామ్గీరు ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వానాలతో నిండిన
పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చెక్కోర పక్షి నోటికి అమృతం అందినట్లు నానా కనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి తాగించమని విభూతినిచ్చాడు. తాను స్వయంగా ఆరతి పడడం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే ఆ అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్త తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించడం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడా అని రామగీరు నాన్నని అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్టు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నాన్న చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబాయ్ యొక్క భక్త వాత్సల్యాన్ని కానీ నాన్నకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి, నటించేది నటింపచేసేది సాయిమాతయే. వారు భక్తులపైని ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. ఇప్పుడు కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తెలిసి వారు తమ శరీరాన్ని ధరార్పణం చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగా నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి, కానీ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్నా అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణమెక్కడిది? వారు నారాయణునికి దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు, రేపటి నుండి ఈ బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడి షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్లా? సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాలలో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓయ్ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలకు సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాల యందు దృష్టి నిలిపితే ధ్యానధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమి పైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్యాబిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురుని ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలగచేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తి భావం ఆవశ్యకం.
ఈ విషయంలోనే మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వానిలోనికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాటానికి సైన్యాన్ని సిద్ధపరచాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠాణా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల యందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ బాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటంలోని పూజలో ఉంచాడు. నిత్య నియమంగా కాయావాచ మనసులతో ఆ పటానికి గంధాక్షతలతోనూ పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోనికి కోరిక తీరుతుందని అప్పా చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తిభావం అంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికతా నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలుబోవా సుద్దార్ బాబా దర్శనానికి షిరిడి వెళ్ళారు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం. అంతకు పూర్వం ఇప్పుడు కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకంటున్నారా అని బాలబోవ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడి వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితం ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం బువ్వాకి గుర్తుకొచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూశాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనడం కూడా సరైంది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియచేస్తేనే దేన్నైనా తెలుసుకుంటాం. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యును లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీన్ని బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కందానుసంధానాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉండండి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భీవండిలో పని ఉండడం వలన 8 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నకసక పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వల్లనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీర్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండడం వలన వీరే సాయిబాబా అని తెలుసుకొని జిజ్ఞాసతో, మీరు షిరిడి సాయిబాబాయేనా అని ఫకీర్ని ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దాన్ని శ్రోతల శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే 1 రూపాయిని సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతి పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి,
దీనిని ఆ పట్టం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుంది అని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకొని ఫకీర్ వెళ్ళిపోయాడు. తర్వాత అతడు అక్కడి నుండి వచ్చిన దాన్నే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పాసాహెబ్ ముందుకు వెళ్ళక వెనకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడడంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు క్షాణాకు వచ్చి జరిగిన వృత్తాంతానంతా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకోనందుకు అప్ప మనసు చివుక్కుమంది. పైగా కేవలం ఒకే రూపాయిని దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేను ఉండి ఉంటే 10కి తక్కువ ఇవ్వకుండా అసలు పంపేవాణ్ణి కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతను వెతకడానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలుగా అన్ని ప్రదేశాల్లోనూ అప్ప వెతికాడు. ఆ ఫకీరు కోసం అలా వెతికి వెతికి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీర్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేనిని వెతకడానికి వెళ్ళకూడదు అని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టపరిచి తర్వాత వెతకడానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఈ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గతాధ్యాయంలోని కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడైన చిత్రేని వెంటబెట్టుకొని మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపే చూస్తూ త్వరగా వారి వద్దకు రావడం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పా సాహెబ్ అతన్ని పరికించి చూడగా ఉదయం వచ్చింది ఇతడే. తాము వెతుకుతున్న ఫకీర్ ఇతడే అయ్యి ఉంటాడని అనిపించింది. అతని రూపురేఖలు నకసిక పర్యంతం పటంలో వల్లనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప 1 రూపాయి ఉంచాడు. ఫకీరు మరలాడగా మరొకటి, ఆ పైన 3వ రూపాయిని కూడా ఇచ్చాక ఆ ఫకీరు మరలా అడగగా అప్పాకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్దనున్న 3 రూపాయలను అడిగి తీసుకున్నాడు. కానీ అతడు అడగడం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతను సరేనన్నాడు. ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో 3 రూపాయల దక్షిణను ఫకీర్కి ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీర్ తృప్తి చెందలేదు. మరలా ఇంకా దక్షిణగా అప్ప వెంటనే ఈ 10 రూపాయల నోటు మాత్రం మిగిలి ఉంది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏదీ లేదనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేరాదు అని అన్నాడు. అప్ప అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు 9 రూపాయలను తిరిగి ఇచ్చేసి వచ్చిన దాన్ని అతివేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవటం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇక వినండి. దహాణ్ అనే ఊరిలో హరిబాబు కరణిక్ అన్న పేరుతో సాయి చరణాల మందు అనన్యమైన భక్తిభావం గల భక్తుడు ఒకడు ఉండేవాడు. క్రీస్తు శకం 1917వ సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణమిని ఎన్నుకొని షిరిడి యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. బాబా పూజ యథావిధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణ సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకొని కిందకి దిగుతుండగా అతనికి ఒక ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు మరొక రూపాయి ఇవ్వాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవలసి వచ్చింది. ఆ రూపాయిని తన వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతినిప్పించిన వ్యక్తి పైనుండి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కరణిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో కలిసి నాసిక్లో దిగాడు. కాలారాముని దేవాలయంలోకి వెళ్ళగా కరణిక్ అక్కడ అనుకోకుండా నరసింహ మహారాజ్ అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కరణి యొక్క చేతి మణికట్టుకొని పట్టుకొని నా రూపాయి నాకు ఇవ్వు అని అడిగాడు. కరణిక్ తనలో తాను ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా రూపాయినిచ్చాడు.
తాను ఇవ్వదలిచిన రూపాయిని సాయియే అలా స్వీకరించారని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకు అసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవటం జరిగింది. మనసు సంకల్ప వికల్పాత్మకం. అనేక ఆలోచన తరంగాలు ఒకటిపైన ఒకటి లేస్తూ ఉంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానిని అలా పోషిస్తే అది శుభప్రదం. దాన్నే చక్కగా అనుసంధానం నిధిధ్యాసన చేయాలి. దాన్ని మర్చిపోకూడదు. అన్న మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పాసాహెబ్ అన్న మాటను తర్వాత మర్చిపోయేవాడే. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీర్ వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తం 19 రూపాయలు ఉండగా అతడు అప్పాకు 9 రూపాయలు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది. బాబా చేతి స్పర్శన కలిగిన 9 బంగారు నాణెముల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయడం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్పా భార్య కాయ వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించాడు. మరల అడగలేదు. కానీ తన భార్య ఇచ్చింది తక్కువ అని అప్పా మనసుకు తోచింది. నేనైతే ఫకీరుకు 10 ఇచ్చేవాణ్ణి అనుకున్నాడు. అప్పాల 10 రూపాయలు ఇస్తానని వచనబద్ధుడై ఉన్నప్పుడు వానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణ నుండి ఎలా విముక్తి కాగలడు? ఆ ఫకీరు ఇతరుల వంటివాడు కాదు. ఎవరో బిక్కారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరలా వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరని అప్ప అనుమానించాడు. ఫకీర్ అడిగినప్పుడు అప్ప వద్ద 6 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీర్ విషయంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పాసాహెబ్ నిమిత్త మాత్రుడు. మీది మాది మనందరి పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తుంటాం. మనమంతా వాగ్దాన తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం కింద మీద అవుతుంది. నిశ్చయం అన్నది అరుదు. మితంగా హితాన్ని మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు తమ మాటను నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తిభావంతో ఉండే భక్తులు ఐక్యమైనవి కానీ లేక ఆముష్కమైనవి కానీ కోరికలు కోరుకుంటే సాయి సమర్థులు వారిని తీర్చుతారు. అప్పాసాహెబ్ మంచి తెలివిగలవాడు. ఆంగ్ల విద్య విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలు మాత్రం ఇచ్చేది. తర్వాత బాబాయ్ యొక్క పట్టం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకటికి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడు అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించడం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైంది. తర్వాత ఫకీరు అప్పాకిచ్చిన విభూతి పొట్లన్నీ భక్తిగా విప్పి చూశాడు. విభూతితో పాటు దానిలో పూలు అక్షంతలు ఉన్నాయి. తాయెత్తును చేయించుకొని దానిలో వారిని ఉంచి అత్యంత పూజ్యభావంతో చేతికి కట్టుకున్నాడు. తర్వాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూతి మహిమ ఎంత గొప్పది! విభూతి శంకరుని భూషణం. భక్తిగా నొసటను రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కొని లేదా స్నానం చేసి నిత్యం విభూతిని రాసుకొని చరణతీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత, పుణ్యం కలుగుతాయి. అంతేకాదు, విభూతి విశేషం ఏంటంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమాని ఒకటి విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తులవ్వండి.
హేమాడ్ సాయికి శరణు వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తర్వాత అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూతి యొక్క మహిమను చెప్తాను. సాయిబాబా దర్శనం మరియు విభూతి చర్చనంతో ఎముకలలో వ్రణం నిర్మూలన అవ్వటం, నారు కురుపు నివారణం, గ్రంథి జ్వరం తొలగిపోవటం మొదలగు వాణిని శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ సంత సర్చన ప్రేరితము భక్త హేమాడపంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి ప్రభావం అన్న 33వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.